ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇస్తాం. ఈ పట్టణ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. ఎస్ఎస్ని రెడ్డి గారు అడుగుతున్నారు, ఎవరైతే ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడ 100% ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కూడా శాఖ మంత్రిగా నాడు. ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఈ రెండు ఇచ్చే బాధ్యత నాదే ఆ శాఖ మంత్రిగా. పోయినసారి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఈ వరంగల్ ఇన్ఛార్జి మంత్రినే కాదు, ఈ తెరూరుని దత్తత తీసుకుంటానని చెప్పాను. బరాబర్ దత్తత తీసుకొని ఏవైతే అసంతృప్తిగా ఆనాటి ధరల కాలంలో వదిలేసిన రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, తాగునీరు సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ పూర్తి చేసే బాధ్యత నాదే. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నది రేపులో ఉండే కరెంటు పోల్ తీయలేని నువ్వు ఆనాటి మాజీ మంత్రి. ఏంది నువ్వు చేసేది? ఎక్కడ నువ్వు చేసే అభివృద్ధి? 10 సంవత్సరాల్లో నువ్వు పరిపాలించిన నాడు నది రేపులో ఉండే ఎలక్ట్రికల్ పోల్స్ తీయలేని మీరు మళ్లీ అధికారంలో కనీసం శాసనసభ్యుడు కూడా కానీ నువ్వు ఎలా చేయగలుగుతావు? దీన్ని గమనించి ఇళ్ల స్థలము కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మంచినీరు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులు రాజు చేయాలన్నా, నా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలన్నా, కొత్త రేషన్ కార్డులు ఇంకా కావాలన్నా చేయగలిగేది ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. సెల్లు పురాణం నాయకులు రేపు నుండి ఇంకా చాలా మంది వస్తారు. ఫింగర్ మాటలు చాలా మాట్లాడతారు. కనీసం జ్ఞానం ఉండాలి. పేదోడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుండుంటే 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 కట్టినా 10 లక్షలు ఇల్లు కట్టేవాళ్ళు మీ 10 సంవత్సరాలలో. కట్టారా? కట్టిద్దే ఈనాడు ఆ పేదవాడి గోచారా ఎన్నుకునేది. ఇంకా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీదకి వచ్చి మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం మాదే, మేమే వస్తున్నాం, ఏందా ప్రగతికలకంటున్నావు? కానీ కన్న కళ కూడా ఒక అడ్డు ఆపు ఉండాలి, మాట్లాడే మాట కూడా ఒక అడ్డు ఆపు ఉండాలి. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు దీవించండి. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సింది. ఒకటి, ఫైర్ స్టేషన్ 100% ఈ ఎలక్షన్ కోడ్ కావడంతోనే తెర్రూరు పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. 2, సబ్ రిజిస్టార్ ఆఫీసు. సబ్ రిజిస్టార్ ఆఫీస్ అంటే ఆ శాఖ కూడా మంత్రిని నేనే. సబ్ రిజిస్టార్ ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాదే. 3, ఈ రెండింటినీ సబ్ రిజిస్టార్ ఆఫీసు, ఫైర్ స్టేషన్ ఈ 2 కూడా ఏర్పాటు చేసే బాధ్యత దత్తత తీసుకున్నాను. కాబట్టి నాదేనని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, యుద్ధం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ కత్తి ఇంకొకరికి ఇవ్వద్దు. మీరు కత్తి నాకే ఇవ్వాలి, యుద్ధం నేనే చేయాలి. కచ్చకడికిచ్చి యుద్ధం నన్ను చేయమనే దాంట్లో అర్థం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరు దీవించండి, గెలిపించండి. అభివృద్ధి చేసే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది.
ఈ తొర్రూరు పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాబట్టి సొల్లు పురాణాలు చెప్పే నాయకులు వినండి. 2 సార్లు ఎట్లా బుద్ధి చెప్పారో దీంట్లో కూడా అదే రకమైన బుద్ధి చెప్పాలని చెప్తారని 16కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సంపూర్తిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఒక్కసారి అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. 1వ వార్డు నుంచి శ్రీలత రమేష్ గారు, 1వ వార్డు నుంచి శ్రీలత రమేష్ గారు, 2వ వార్డు నుంచి పూర్ణం శ్రావణ్, 15వ వార్డు నుంచి సుజాత వెంకన్న, 15వ వార్డు నుంచి సుజాత వెంకన్న, 16వ వార్డు నుంచి భద్రనాథ్, 13వ వార్డు నుంచి ఏల ఐలమ్మ, 14వ వార్డు నుంచి రజనీ రాజశేఖర్, 12వ వార్డు నుంచి శ్రేయ ఉమేష్, ఉమేష్, 11వ వార్డు నుంచి సోమేశ్వరరావు, కోనగడ్డి సోమేశ్వరరావు, 8వ వార్డు నుంచి సుమలత నరేష్ గారు. వీరందరూ గుర్తు, మీ గుండెల్లో ఉన్న గుర్తు ఇందిరమ్మ గుర్తు, రేవంతమ్మ గుర్తు, మీ అశ్విని రెడ్డి గారి గుర్తు, ఝాన్సీ రెడ్డి గారి గుర్తు, నా గుర్తు అస్సాం గుర్తు. టైం ఎక్కువ లేరు కాబట్టి కాంగ్రెస్ అభిమానులు, కరుడుగట్టిన నాయకులు, ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించాలనుకునే నా తోబుట్టువులైన ఆడబిడ్డలు ఈ 2-3 రోజులు మరింత కష్టపడి 16 సీట్లకి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.